ముఖ్యంగా యువత ఏదైతే కమ్యూనిటీ యొక్క సో ఎలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు ఉద్యమంలో పనిచేస్తున్నాయి మన కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఏవైతే ఉన్నారో ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర మాల కార్పొరేషన్ తరపున ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా మాల యువత యొక్క స్వయం ఉపాధి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు వీరందరి దగ్గర నుంచి విలువైన సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ని బలోపేతం చేయడంతో పాటుగా మాల యువత యొక్క ఆర్థిక అభివృద్ధికి, స్వయం ఉపాధి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసే క్రమంలోనే ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఇలాగే సమావేశం నిర్వహించాం. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాల కార్పొరేషన్ తరపున రాష్ట్రంలో మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకు అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే క్రమంలో గట్టి చర్యల్ని రానున్న రోజుల్లో మాల కార్పొరేషన్ తరపున చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో 5 years ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందుకి ఒక చర్య తీసుకున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చున్న ఉద్దేశంతో కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. అది పూర్తిగా యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత ఖచ్చితంగా మీడియా ముఖంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. రాష్ట్రం మొత్తం ఒకే యాక్షన్ ప్లాన్ కాకుండా జిల్లా స్థాయిలో లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా కార్పొరేషన్ ఉంది ఈ రోజున. ఈ పర్టికులర్ జిల్లాలో హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి, ఇక్కడ ఎలాంటి యూనిట్ పెట్టిస్తే లేకపోతే ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్స్ పెట్టగలిగితే ఇక్కడ వారికి ఆర్థికంగా చేయూతనివ్వచ్చు, ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయొచ్చు అనే క్రమంలో ఒక డీటెయిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత త్వరలోనే ఏ విధమైనటువంటి స్కీమ్స్ ఇస్తామని కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేస్తాం.